బబుల్ గమ్ ని అమ్మినా లేదా కొన్నా సింగపూర్లో అది చట్టరీత్యా నేరం. అలానే దాన్ని మీరు పాకెట్లో పెట్టుకున్నా లేదా తింటున్నా సింగపూర్ గవర్నమెంట్ మిమ్మల్ని ఏమి చేయదు. కేవలం బబుల్ గమ్ అమ్మటం కొనటం మాత్రమే ఇల్లీగల్ అక్కడ. మనందరికీ చిన్నప్పుడు ఇసుకగూళ్ళు కట్టుకోవడం చాలా సరదా కదా. కానీ స్పెయిన్ లో బెనిడోమ్ అనే సిటీలో లావెంటీ అనే ఒక బీచ్ ఉంది. అక్కడ అలా చేయడం నేరం. పొరపాటున మన పిల్లల కనుక తీసుకెళ్లి అక్కడ వదిలేశారో వాడిలో శిల్పి గాని బయటకు వచ్చి కళానాపర్యం ప్రదర్శించాడు అనుకోండి, మీ జేబుకు 150 యూరోస్ చిల్లుబడుతుంది. ఇండియన్ రూపీస్ లో చెప్పమంటే 13,900 మాత్రమే. జార్జియాలో మీరు కోళ్లు పెంచుకోవచ్చు, తప్పులేదు. కానీ వాటిని రోడ్డు దాటిస్తే మాత్రం జైల్లో వేస్తారు. అవును, జార్జియాలో కోళ్లు రోడ్డు దాటడం నేరం. ఇలా ఎందుకు పెట్టారో బాబ్జీ అని అక్కడ గవర్నమెంట్ అడిగితే వాడు వ్యాలిడ్ రీజన్ ఇచ్చారంట, కోళ్లకు హాని కలగకూడదని. సింగపూర్ లో బబుల్ గమ్ రూలే బాగుంది కదా. ఒకవేళ వెనిస్ లో మీరు పౌరాలకు మేత వేస్తూ పోలీసులకు పట్టుమన్నట్లయితే మీకు 60,000 వరకు ఫైన్ వేసి మిమ్మల్ని జైల్లో వేసే అవకాశం కూడా ఉంది. అయితే దీని వెనక బలమైన కారణమే ఉంది. వెనిస్ లో పియాజ్జా సాన్ మార్కో ప్రాంతంలో తప్ప మరెక్కడా పిజన్స్ కి ఆహారం పెట్టకూడదని అక్కడ గవర్నమెంట్ స్ట్రిక్ట్ రూల్ పాస్ చేసింది. ఇలా ఎందుకంటే అక్కడికి వచ్చే టూరిస్టులు పెట్టిన ఆహారం తిని అక్కడ బిల్డింగ్స్ ని పాడు చేస్తున్నాయంట. కేవలం బిల్డింగ్స్ మాత్రమే కాదు, అక్కడ ఉండే పురాతన కాలం నాటి స్టాచ్యూస్ ని కూడా వదలకుండా వాటి స్ట్రక్చర్స్ ని సేపౌట్ చేస్తున్నాయంట. ఇంకా కొన్ని కారణాలు ఉన్నాయి. వాటిలో ఒకటి, టూరిస్టులు పావురాలకు మేత వేసేటప్పుడు వాటిని చేతులపై ఎక్కించుకోవడం, వాటిని తాకడం, ముద్దు పెట్టుకోవడం చేస్తున్నాయంట. దీనివల్ల అనారోగ్యం బారిన పడుతున్నారని ఇలాంటి రూల్స్ పెట్టారు. ఇంకా ఇలాంటి విచిత్రమైన రూల్స్ కలిగిన దేశాలు చాలా ఉన్నాయి. కెనడాలో అయితే విజిల్స్ వేసినా మిమ్మల్ని జైల్లో వేస్తారట. అందుకే ఇలాంటి దేశాలకు వెళ్ళేటప్పుడు జాగ్రత్త. పార్ట్ 2 కావాలంటే కామెంట్ చేయండి, పార్ట్ 2 అని. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్.